హలో రైతు సోదరులారా, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిఏపి 1846 అనే ఫెర్టిలైజర్ మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ డిఏపి 1846లో ఎటువంటి పోషకాలు, అదేవిధంగా వరి పంటకు ఎటువంటి అభివృద్ధిని కలిగిస్తుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఈ డిఏపి అంటే ప్రధానంగా డై అమ్మోనియం ఫాస్ఫేట్ అంటారనమాట. అంటే ఇది డిఏపి మనకు అధిక గాఢత కలిగి ఉంటుంది. అదేవిధంగా మనం ఈ డిఏపిను మనం ఫాస్ఫేట్ కూడా అంటామన్నమాట. ఈ డిఏపిలో అంటే నైట్రోజన్ లాగే ఫాస్ఫరస్ కూడా కీలకమైన పోషకం. అందుకే మనకు వరి నాట్లు చల్లుతాం కదా! ఆ వరి నాట్లు చల్లేటప్పుడు మనం ఈ డిఏపి 1846ను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ డిఏపి మనం వరి నాట్లు నాటుతాం కదా! అటువంటి టైంలో మనకు ఖనిజాల అభివృద్ధికి, అదేవిధంగా వరి పంటలో మనకు అంటే ఆ కాండం అనేది క్రమబద్ధం కావడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వరి పంట అన్ని దశల్లోనూ ఎదుగుదలకు, అదేవిధంగా అభివృద్ధికి ఈ కీలకమైన ఫాస్ఫరస్ పోషకాన్ని ఈ డిఏపి 1846 అందిస్తుంది. అదేవిధంగా పంటలకు ప్రాథమిక అవసరమైనటువంటి నైట్రోజన్, సల్ఫర్ అవసరాలను కూడా ఇది తీరుస్తుంది. ఈ డిఏపి 1846లో 1:2.5 నిష్పత్తిలో నత్రజని, అదేవిధంగా భాస్వరం అనేది 2 ప్రధాన పోషకాలను కలిగి ఉన్న మిశ్రమం. ఈ మిశ్రమం అనేది ఈ మొత్తం వచ్చేసి నత్రజని అమ్మోనికల్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఈ భాస్వరం అనేది మనకు నీటిలో 41.6% అనేది మొత్తం కరిగి ఉంటుందన్నమాట. ఈ డిఏపి మనకు ఎటువంటి వ్యవసాయం పంటల్లో అయినా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఉపయోగించుకోవచ్చు. ఈ డిఏపి అనేది నీటిలో కరిగదు కాబట్టి మనకు అంటే ఇందులో ఉండే నత్రజని మరియు ఫాస్ఫేట్ 2 పంటలకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ డిఏపిలో నత్రజని మరియు ఫాస్ఫేటు ఈ 2 పోషకాలు రసాయనికంగా పరస్పర చర్యతో మనకు ఈ వరి పంటలో మనకు వరి పంట సమన్వయంగా ఉంటుంది. ఇక ఈ డిఏపి వల్ల మనకు వరి పంటలో ముఖ్యమైన లాభాల విషయానికొస్తే, ఈ వరి పంటలో ఈ డిఏపి వలన మనకు ఈ మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను, అదేవిధంగా ఈ వరి నాటు అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా ఈ వరి మొక్కలు అనేది బాగా ఎదిగేందుకు తోడ్పాటవుతుంది. ఈ వరి కాండాలు గూడా మనకు ఆరోగ్యంగా ఎదగడానికి, అదేవిధంగా వరి పంట అనేది గూడా మంచి దిగుబడి రావడానికి సహాయపడుతుంది. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.